ఎలా బ్రతికిన ఆయన ఎలా అయిపోయారో చూసావా? కళ్ళు తెరిచి చూడండి. ఏమండి 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 డాక్టర్, ఆయనకేమి కాదు కదా? స్పృహ వచ్చేంత వరకు ఏమి చెప్పలేము. అయ్యో, అంతవరకు మీరు ఆయన డిస్టర్బ్ చేయకుండా ఉంటే బెటర్. అమ్మా పెద్దోడా, అమ్మా చిన్నోడికి సుమతికి ఈ విషయం కబుర్ చేయరా? అలాగేనమ్మా. రాణి రాణి, ఏంటండి? పెద్దాడు ఫోన్ చేశాడు. ఏంటంట? రామేశ్వరం వెళ్ళిన శనేశ్వరం తప్పనట్టు మా ముసలాడికి యాక్సిడెంట్ అయిందట, వెంటనే రమ్మని ఫోను. నేను రాను, మీరు వెళ్ళండి. అది కాదు రాణి, ఈ పరిస్థితిలో మనం వెళ్ళకపోతే నలుగురు మన మొహం మీద ఉమ్మేస్తారు. సరే, మొక్కుబడిగా వస్తాను. అది మీరు వెంటనే వస్తానంటేనే. సర్లే పద. అమ్మా, ఒరే చిన్నోడా, మీ నాన్నగారి పరిస్థితి చూసావా? ఈ ఊళ్ళో మంచి డాక్టర్కి చూపించి మీ నాన్నగారికి నయం చేయించరా? తప్పకుండా అమ్మా. పెద్దోడా, డాక్టర్ గారు ఏమన్నారు? ఇది ప్రయోజనం లేని కేసు అన్నారా? అసలు ఏం జరిగిందిరా? నాన్న ఏదో ఆఫీస్కి ఉద్యోగం కోసం వెళ్ళాట, తిరిగి వస్తుంటే యాక్సిడెంట్ అయింది. ఉద్యోగానిక? మన బతుకులు బజార్ పాలు చేయడానికి తప్పితే ఈ వయసులో ఆయనకు ఉద్యోగాలు ఎందుకురా? సార్, ఈ మందులు పట్టండి. ఇదిగో. ఒరే పెద్దోడా, 4 రోజులుగా ఇంటికి కూడా వెళ్ళలేదు. నా పనులన్నీ ఆగిపోయాయి. నాన్నగారి దగ్గర నువ్వు ఉండు, అవసరమైతే కబురు చేయి, నేను వస్తాను. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోతే ఎలారా? నువ్వు నా పక్కనుంటే నాకు కాస్త ధైర్యంగా ఉంటుంది. అది కాదురా పెద్దోడా, పాల డబ్బా ఫ్యాక్టరీలో బోల్డ్ అని పనులున్నాయి. ఒక్కరోజు నేను లేకపోతే ఎంత నష్టం వస్తుందో తెలుసా? ఈ మనిషి చావను చావడు, బతకను బతడు, మధ్యలో మనల్ని చంపుతున్నాడు. ఏమండి, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మంటున్నారు. నాన్న, రే, ఏ మందులకో అయి ఉంటుంది. ఆ డబ్బుంటే రేపు ఆయన పోయాక దహన సంస్కారాలకైనా పనికొస్తుంది. మిస్టర్ రవి, మీ నాన్నగారి పరిస్థితి చూస్తుంటే ఆయన బతకడం చాలా కష్టం అనిపిస్తోంది. ఈ విషయం ముందే తెలుసుంటే పోయాక వచ్చిండేవాడిని. అనవసరంగా టైం వేస్ట్ చేసుకున్నాను. ఆయన ఇంకో 24 గంటల కంటే ఎక్కువ బతకరు. మీరు ఆయన ఇంటికి తీసుకెళ్ళటం మంచిది. ఆ దిండు కాళ్ళ దగ్గర వేయమా, మెత్తగా ఉంటుంది. ఇటివ్వండి. అమ్మా లలిత, కరెంటు పోతుందేమో, విసనకర వెతుకో. అలాగే అత్తయ్య. నేను వెళ్ళి మీ నాన్నగారిని తీసుకొస్తాను. పెద్దడా, బయటే పడుకోబెడదాం. ఎవరన్నా చూస్తే బాగోదేమోరా. అది కాదురా, చెడు నక్షత్రంలో పోతే 6 నెలలు కొంప పాడు పెట్టాలి. ఆ సంగతి తెలుసుగా? కరెక్టేరా నువ్వు చెప్పింది. ఆయన కోసం లోపల పరుపు అన్ని సిద్ధం చేస్తే ఈ దరిద్రపు చాప మీద బయట పడుకోబెట్టారేమిట్రా? లోపలికి తీసుకురండి. ఏమన్నా మాట్లాడేమిట్రా? చెప్పేది మీకేరా? లోపలికి తీసుకెళ్లాలన్న విషయం మాకు తెలుసమ్మా, కానీ ఏదన్నా జరిగితే? ఏదైనా జరిగితే అంటే పెద్దదాని నీకు తెలీదా? ఎంత గొప్ప వాళ్ళనైనా ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఇలానే ఉంచుతారు. ఇదేనా చివరికి? ఇదేనా ఈయనకు చిక్క చాప? అంతేనా? ఏమండి, చాప పాతదయింది, పాలిద్దామండి అంటే వద్దు, దాచిపెట్టు లక్ష్మి అన్నారు. ఎందుకైనా ఎందుకైనా అండి? ఒరే, చాప మీద దుప్పటి కూడా లేదురా, తల కింద ఎత్తు లేదురా. ఆయన పడుకోలేరురా, ఆయన వల్ల కాదురా, ఆయన వల్ల కాదు. ఒరే, ఆ రంగడికి కబురు చెయ్యండిరా, కబురు చెయ్యండి. నేను అర్జెంటుగా రంగాన్ని కలవాలి.
రంగా ఏమండి అత్తయ్య మనం ఇక్కడికి వచ్చి 10 రోజులైంది. మీరు ఇక్కడ శవజాగరం చేస్తూ కూర్చుంటే అక్కడ మన ఫ్యాక్టరీ గొడవలు ఎవరు చూస్తారు? చూడు రాణి, రేపొక్కరోజు ఓపి పట్టు, ఎల్లుండి దాకా నేను ఆగను. సరే, రేపు ఒక్కరోజు ఓపిక పడతాను. ఎల్లుండి మీరు రాకపోతే నేను ఒక్కరితో వెళ్ళిపోతాను. నేనెవరిని కేర్ చేయను. అన్నయ్య, పాపం అమ్మ ఏడుస్తోంది. మన దగ్గరుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది రా అన్నయ్య. అమ్మా, అలా తల దగ్గర కూర్చుని ఏడిస్తే నాన్నగారికి మంచిది కాదమ్మా. అలా ఏడవకమ్మా. ఇది శ్రావణ మాసం, అమ్మవారి గుళ్ళో పూజలు జరుగుతున్నాయి. నువ్వు కూడా వెళ్ళి పూజలు చేయమ్మా. ఆ దేవత నీ పసుపు కుంకాలు చల్లగా చూస్తుంది. ఈ స్థితిలో నేను వెళ్ళలేనురా. నా మాట కాదనకమ్మా. ఆ దేవుడు కన్న కొడుకుల్ని ఇచ్చినట్టే కట్టుకున్న భర్త ప్రాణం కూడా ఇస్తాడమ్మా. కావాలంటే వదిన్ని చెల్లిని తోడుగా తీసుకుని వెళ్ళమ్మా. నాన్నగారికి అన్నయ్య నేను తోడుగా ఉంటాం. వెళ్ళిరామ్మా, నా మాట విను ప్లీజ్. వెళ్ళిరా చెల్లాయ్, వెళ్ళండి. నాన్నగారి ఆరోగ్యం కుదుటపడితే ఆ అమ్మవారికి వెండి కిరీటం చేయిస్తానని మొక్కుకోండి. ఒట్టమ్మా, నాన్నగారు బాగుండాలే కానీ వెండి కిరీటం ఏంటమ్మా, బంగారు గాజులు కూడా చేయిస్తాను. వెళ్ళిరండి. చిన్నాడా, ఏంటి కదా? మీ ఆవిడ దగ్గరేమో ఒక్కరోజు టైం అడిగావు. నాన్న యోగక్షేమాలని చెప్పి అమ్మని గుడికి పంపించావు. వాళ్ళు అలా వెళ్ళగానే ఈయన ముక్కు దగ్గర ఏలు పెట్టి ఉన్నాడా ఊడిపోయాడని టెస్ట్ చేస్తున్నావు. ఏంటోరా, ఈ ఇంట్లో మా ఆవిడ, ఈదిలో నువ్వు, ఈ జన్మకు నాకు అర్థం కారు. నీకు అర్థం అవ్వాలి అంతేగా. నేను అర్థమయ్యేటట్టు చెప్తాను. నాతో రా. రారా. టెన్షన్ పెట్టకరా. ఏంట్రా? అన్నయ్య, నాన్నగారిని చూస్తుంటే బాధగా ఉందిరా. నాన్నగారు బతికినంత కాలం మూలుగుతూ మంచం మీదే ఉంటారు. సపోజ్ పనికిరాని వస్తువులు ఎంత డబ్బిచ్చి రిపేర్ చేయించినా పనికొస్తుందా? అంటే ఏంటి? అంటే ఎవరికి తెలియకుండా హాస్పిటల్ నుంచి నిద్ర మాత్రలు తెచ్చారు. అవి నాన్నగారికి వేస్తే శాశ్వతంగా నిద్రపోతారు. ఎవ్వరికి అనుమానం రాదు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ్య. ఆ పని చేయడం నాకు మాత్రం ఇష్టం అంటావా? కానీ తప్పదు. నాకు ఇష్టం లేదు. అన్నయ్య, నువ్వు ఎంత కోరితే అంత ఇస్తా. ఎంత కొడితే అంత ఇస్తానంటావు? అంటే నేను డబ్బు మనిషి. నేను సరే, నీ ఇష్టం చడితే. అన్న తండ్రినే చంపేయాలని చూస్తున్నారంటే ఎంత ఎత్తుగెదిగిపోయారా? పిచ్చిది, మీ అమ్మ తనకి సుపుత్రులు కలగాలని ముక్కోటి దేవతరికి మొక్కుకుందిరా. అదొచ్చి మిమ్మల్ని ఇప్పుడు ఇలా చూసిందంటే తట్టుకోలేదు. కానివ్వండి. చచ్చాక తల కొరివి పెట్టవలసిన కొడుకులు కన్న తండ్రిని బతుకుండగానే చంపేస్తున్నారంటే ఈ గుండె ఆనందాన్ని తట్టుకోలేకపోతుందిరా. నా కళ్ళనిచ్చి ఆనంద బాష్పాలు వరదలై ప్రవహిస్తున్నాయా? ఏడుస్తున్నావా? ఏడవకు నాన్న. ఇంక నీ కళ్ళ వెంట నీళ్ళే రావు. మా ఏడుపేద మేము ఏడుస్తాం. వచ్చే జన్మలో కూడా నువ్వే మాకు తండ్రిగా పుట్టాలి. మమ్మల్ని క్షమించు నాన్న. నాన్న, మీ అమ్మ నన్ను బతికించమని వేడుకోవటానికి దేవుడి దగ్గరికి వెళ్ళిందిరా. మీ ప్రతిభ తెలియని ఆ దేవుడు
తొందరపడి వరం ఇస్తాడేమో. త్వరగా చంపేయండి నాన్న. మీ అమ్మ తిరిగి వచ్చే లోపు నన్ను పంపించేయండి. Ha ha ha!